నేటి నుంచి తెలంగాణ శాసనసభ శాసనమండలి సమావేశాలు, బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రధాన చర్చ. పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఐపీఎస్ సంజయ్ పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ. వారం రోజుల కస్టడీకి పిటిషన్. సెప్టెంబర్ 1న ఉత్తర్వులు ఇస్తామన్న న్యాయస్థానం. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోన్న తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక. బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ. తెలంగాణలో 1039 కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్లు. భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిన రాష్ట్రం. ఏపీలో రోడ్లన్నీ గుంతలు, వాహనదారులకు ఇబ్బందులు. బాగు చేస్తామన్న చంద్రబాబు హామీలన్నీ నీటి మూటలే. ఆకాశంలో అద్భుతంగా మెరిసిన సప్తవర్ణాలు. హైదరాబాద్లో శుక్రవారం కనిపించిన 2 ఇంద్రధనస్సులు. ఖమ్మం జిల్లా తల్లాడులో వర్షాలతో పొంగుతున్న వాగులు. వృద్ధులకు డ్రోన్తో మందులు పంపించిన యువకుడు. నిజామాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పోచారం భాస్కర్ రెడ్డి. బాధితులకు అండగా ఉంటామన్న డీసీసీబీ మాజీ చైర్మన్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ములుగు జిల్లాలో రైతులకు భరోసా ఇచ్చిన సీతక్క. సరిపడేంత యూరియా అందుబాటులో ఉందన్న మంత్రి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల ఓవరాక్షన్. వైఎస్ఆర్సీపీ నేత ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద దౌర్జన్యం. అనుమతి లేదంటూ డీజే వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తరలింపు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని ప్రత్యేక పూజలు. అరుణాచలేశ్వర స్వామికి కొబ్బరికాయలు కొట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు. మరో ఘనత సాధించిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి. గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన 2 టన్నుల భారీ లడ్డు. అనకాపల్లి జిల్లా చోడవరంలో 63 అడుగుల వినాయకుడి విగ్రహం ఏర్పాటు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కరెన్సీ నోట్లతో గణేష్ అలంకరణ. 1,99,999 కరెన్సీ నోట్లతో అలంకరించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు. హత్య కేసులో 3 జీవిత ఖైదు. 2023లో జరిగిన మర్డర్ కేసులో తీర్పు చెప్పిన భువనగిరి జిల్లా కోర్టు. ఉత్తరాఖండ్లో మరో క్లౌడ్ బరెస్ట్. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలలో కుండపోత వర్షం. సెప్టెంబర్ 3-4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ట్యాక్స్ స్లాబ్ కుదింపు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న జీఎస్టీ మండలి. జపాన్తో కలిసి చంద్రయాన్ 5 ప్రయోగం. ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేస్తాయన్న మోదీ. వచ్చే నెల 7న రాత్రి 9 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం. ఎరుపు వర్ణంలో మెరిసిపోనున్న చంద్రగోళం. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, లక్నో, హైదరాబాద్లో కనిపించనున్న బ్లడ్ మూన్. 2026లో జియో ఐపీఓ. రిలయన్స్ 48వ ఏజిఎంలో ముఖేష్ అంబానీ ప్రకటన. మంచి స్పాన్సర్ కోసం బీసీసీఐ ఎదురుచూపులు. టీమిండియా స్పాన్సర్గా డ్రీమ్ 11 తప్పుకోవడంతో వెతుకులాట.